గూడూరులో ఉన్నప్పుడు నన్ను మేబీ గూడూరు కూడా చెప్పాలి. ఇప్పుడు గూడూరులో ఆదిశంకర కాలేజ్ నేషనల్ హైవేలో ఉంది. అక్కడ ప్రతిసారి కూడా తిరుపతిలో మన గూడూరులో ఎక్కువ వరదలు. ఏమైందంటే రైల్వే ట్రాక్ దగ్గర చక్కగా వెంట్స్ ఉన్నాయి, నీళ్ళు వెళ్ళిపోతాకి, పోలు మధ్యలో ఏమీ లేదు. కానీ నేషనల్ హైవే వచ్చేటప్పటికి చిన్న 2-3 సార్లు మాత్రం వెంట్స్ ఉన్నాయి. ఓకే. అంత వాటరు ఇది సైదాపురం నుంచి వెంకటగిరి నియోజకవర్గం నుంచి అలా కొట్టుకొచ్చేస్తుంది, వచ్చేసి హైవే దగ్గర ఆగిపోద్ది. అప్పుడు ప్రెషర్ ఉన్నప్పుడు వాటర్ ముందు ఎవరు కూడా తట్టుకోలేరు. ప్రతి సంవత్సరం కూడా రోడ్డు పోతుంది. ఓకే. సో నేను ఒకసారి 2015లో చాలా వరదలు వచ్చినప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు నాకు తీసుకెళ్ళి చూపించారు. చదువుకున్నవాడిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా దీర్ఘ ఆలోచనతో నేను అది ఆ విధంగా ఏం చేశానంటే రైల్వే ట్రాక్ కింద ఎన్ని వెంట్స్ ఉన్నాయో దానికి సమానంగా అన్ని నీళ్ళు పోవడానికి కనుక ఈ నేషనల్ హైవే దగ్గర పెట్టి పైన బ్రిడ్జి కనుక కట్టించేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ గూడూరులోకి వరదలు ఉండవు. ఇలా వస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే కండలేరు లీక్, అక్కడి నుంచి క్రీక్ నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. తర్వాత ముఖద్వారాలు ఖచ్చితంగా ఓపెన్ చేయిస్తా. అదే నేను గూడూరు విషయం మళ్ళీ వస్తాను సూర్యుడిపేటకి, ఇది సర్వేపల్లికి. సో అది కాకోకుండా కండలేరు క్రీక్లో దట్ ఇస్ మోమిడి, వరగలి ఆ ప్రాంతంలో అది సముద్రానికి ఆ క్రీక్కి దగ్గర ఉండిపోవడం వల్ల ఊర్లు కొంచెం కరిగిపోతున్నాయి. దానికి వర్షాలకి, ఆ హై టైడ్స్కి, లో టైడ్స్కి, ట్రైన్స్కి. సో వాళ్ళు బౌల్డర్స్ అడుగుతున్నారు బోత్ ఇవి కాపాడుకోవడానికి. సో అది కూడా నేను బౌల్డర్స్ వేస్తే ఆఫ్ చేస్తాను. తర్వాత అంతకంటే ముఖ్యంగా గూడూరులో సిలికా మైన్స్ ఎక్కువ ఉన్నాయి. గూడూరులో అలాగే క్వాడ్స్ వచ్చేసేసి గూడూరు రూరల్ మండలంలో. దానికి నేనేమనుకుంటున్నానంటే మా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు చూశాను, నేను చేశాను కూడా. కోఆపరేటివ్ సొసైటీస్ పెట్టి గ్రామ సభలు అప్రూవ్ చేసేటట్టు కోఆపరేటివ్ సొసైటీ మెంబర్స్ ఎవరు ఉంటారంటే బీసీలు, ఎస్సీలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు, 20 ఉంటారు. వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు చేసుకున్నప్పుడు గ్రామ సభ పెట్టినప్పుడు ఈ ఏరియా మనకు భవిష్యత్తుకు కావాలా, శ్మశాన వాటికి, ఈ ఏరియా మనకి ఇల్లు స్థలాలకు కావాలా, ఈ ఏరియా మనం వ్యవసాయం చేసుకుంటాము, ఈ ఏరియా తాగునీరుకి సొనకాలువలు ఉపయోగించుకుంటాము. అప్పుడు గ్రామ సభలు పెడితే వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు కాపాడుకుంటారు. మన పనికి మాలినోళ్ళు ఎందుకు ముఖ్యమంత్రి గారు కూడా అనకూడదు, దిగజారిపోయి అది వ్యాపారంలాగా అయిపోయి శ్మశాన వాటిలో తయారైపోయింది. చిలకూరు మండలంలో సిలికా ఉన్న ప్లేస్లో. చివరికి లోకల్ వాడు ₹1 తింటాను కొళ్ళు, ఎవడో పనికి మాలినోడు బయటోడు రావడం, కొట్టుకుపోవడం, వీళ్ళు అలా నోరు తెరిచి వాళ్ళు లక్షల కోట్లు తీసుకెళ్తే వీళ్ళకి ఏమీ లేదు. ఆఖరి ఇప్పుడు అంతా కూడా మెషినరీ రావడంలో ఈ కూలీ కూడా లేకుండా పోతుంది. వ్యవసాయ పొలాలు పోతున్నాయి, ఇంటి స్థలాలు పోతున్నాయి, తాగునీరు పోతుంది. శ్మశానంలా చేస్తున్నారమ్మా. ఈ చిల్లకూరులో ఈ ప్రభుత్వం వారు సమస్యలు తెలిసేటట్టుగా ఏర్పాటు చేయాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో కోఆపరేటివ్ సొసైటీస్ ఫామ్ చేస్తాను, గ్రామ సభలు పెట్టిస్తాను. సో అది గూడూరు నా విధంగా చేస్తాను. సో గూడూరులో వచ్చి కీలకమైన చోట ముఖద్వారాలు, మొబైల్ టవర్స్, సైక్లోన్ షెల్టర్స్, ప్లస్ తీర ప్రాంతంలో ఉన్న వాకాళ్ళలో మనపాలెం నుంచి నవాబ్పేట వరకు ఒక రోడ్డు వేయిస్తాను. అది పక్షుల శరణాలయం. ఎస్ మ్యామ్, అది పక్షుల శరణాలయం కొరకు ఆంక్షలు ఉన్నాయి. అది ఎత్తించడానికి నేను వద్దు చేస్తాను. అది ఏం చేయాలంటే ప్రొసీజర్ ఉంది. అక్కడ గ్రామ పంచాయతీ రెజల్యూషన్ చేసిన తర్వాత అది అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా రికమెండ్ చేస్తే, స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తే అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ దానికి వెళ్తే ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు క్లియర్ చేస్తే ది చైర్మన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ యాక్ట్ ఈజ్ ప్రధానమంత్రి గారు. అక్కడికి వెళ్ళాలి. సో వేర్ స్టార్ట్స్ ఫ్రమ్ ది సర్పంచ్ టు ది ప్రైమ్ మినిస్టర్. అప్పుడు ఆంక్షలు తీస్తాకి నాకు ఇదంతా అనుభవం ఉంది కనుక, చట్టం తెలుసు కనుక, ప్రొసీజర్ తెలుసు కనుక అది నేను చేయిస్తానని చెప్పి అనుకుంటున్నాను. అండ్ గూడూరులో మేము ఇంకా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే 2 townsని కలుపుతూ ఒక బ్రిడ్జ్ మీరే స్టార్ట్ చేశారు, బట్ మధ్యలో ఆగిపోయింది. అది మొదలు పెట్టాము నాన్న, బట్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వంలో రాకపోవచ్చు. 25 crores నేను కోరిన తర్వాత పని జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ అది ఆగిపోయింది. మళ్ళీ నాకు తెలిసి ఇప్పుడు. సో నేను రాగానే వీలైతే కేంద్ర ప్రభుత్వం దానిలో పెట్టిస్తాను. పెట్టిస్తే అప్పుడు ఈజీగా వస్తుంది రైల్వేలో. సో అది నా వంతు చేద్దామని
ట్రై చేసి చూస్తాను. Yeah. రాష్ట్ర గవర్నమెంట్లో చంద్రబాబు గారు కనుక ముఖ్యమంత్రి అయితే కొంచెం అనుభవంతుడు కనుక ఏమన్నా ఇస్తాడేమో 25 crores. లేదు అంటే నేను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాను. ఓకే. Yes. అండ్ ప్రొటెక్షన్ వాల్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్కడ అదే కాలువకి. దూడల Yeah. కాలువ, నాయుడు కాలువలో సో ప్రొటెక్షన్ వాల్స్ కూడా ఉంటే నీళ్ళు చక్కగా వెళ్ళిపోతాయి. తర్వాత చెరువు, గూడూరు చెరువుని ఈవినింగ్ ఒక రిక్రియేషన్ ప్లేస్ లాగా చేయాలని లెవెల్ చేసి బెంచెస్ వేసి లైటింగ్ వేసి డ్రింకింగ్ వాటర్ వేస్తే మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్కి బాగుంటున్నాను. ఇట్స్ Yeah. ప్లెజెంట్ ప్లేస్. సో దీస్ ఆర్ ఆల్ మై డ్రీమ్స్. చేస్తాను. ఓకే. ఎన్ని చేయగలిగింది లేదు, దాదాపు 10 పనులు చేసి పెట్టాను అక్కడ. నా సొంత నిధులతో దాదాపు 1 crore పైచలకు నా పిల్లలు ఇస్తే దాంతో ఈ బ్యూటిఫుల్ క్లాక్ టవర్ కట్టించాను. అవును సార్, అబౌట్ 50 చెప్పారు. lakhs ప్లస్ అలా అవుతుంది. Yeah. ఆ తర్వాత 5-6 విగ్రహాలు పెట్టించాను. జ్యోతిబా ఫులే, తను సతీమణి సావిత్రి గారు, ఆ తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్, తర్వాత వివేకానందుడు, జగజ్జీవన్ రామ్ అండ్ మదర్ తెరీసా. ఇవన్నీ నా నిధులతో చక్కగా ఒక చోట ఒక స్ఫూర్తిదారులు పార్క్ లాగా తయారు చేశాను. ఓకే. అక్కడేమో ఇది పెట్టించాను. 2 బస్ షెల్టర్స్ కట్టించాను. మార్కెట్ యార్డ్ కూడా చెప్పారు. అవే ప్రభుత్వం దాంతో చేసినవి. Okay. ఇది నా దాంతో చేసినవి. Okay, అది కాకుండా 9 మరుగుదొడ్లు కట్టించాను. ఓకే. 1-2 అయితే ప్రజల దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకుని కట్టించాను. ఓకే. చైతన్య. సో గూడూరులో రిజర్వేషన్ కౌంటర్ పెట్టించాను రైల్వే ట్రాక్ దగ్గర, రైల్వే స్టేషన్లో. సో ఇలా ఎనార్మస్ పనులు చేశాను. ఎలా చేయించాలో మీకు బాగా తెలుసు, ఎందుకంటే ఏజ్గా చేసి వచ్చాను కనుక. Yeah. అది ఆఫీసర్స్ కూడా బాగా చేస్తారు. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడితే ఏదో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారని చేసేస్తారు. ఓకే. సో ఐ వాజ్ ఎంజాయింగ్ మై వర్క్. సో ఆ విధంగా అన్ని చోట్ల కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయో చెప్పానన్నా. సర్వేపల్లిలో మెయిన్గా పొల్యూషన్ ఒకటి చాలా తీవ్రంగా ఉంది. తర్వాత సర్వేపల్లి బ్రిడ్జ్ ఒకటి కట్టించాలా. సో అలాంటి అండ్ కృష్ణపట్నం పోర్టు అది కూడా వాళ్ళు చెప్పారు, కంటైనర్ మళ్ళా తీసుకురమ్మంటున్నారు. మా సీనియర్ నాయకులు అక్కడ ఎమ్మెల్యేగా నిలబడుతున్న సోమిరెడ్డి గారు, ఆ రోజు నేను చెప్పాను, మనం ప్రజలు ఆదరించి మీరు ఎమ్మెల్యే నేను ఎంపీ అయితే ప్రజలకు ఏది ముఖ్యమైన ప్రభుత్వం నుంచి నేను కోఆపరేట్ చేస్తాను, తీసుకురాగలను, కోఆర్డినేట్ చేయగలను అని చెప్పాను. సో విల్ సీ. సో ఏం మంచి జరుగుద్దో లేదో చూద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఇన్ని చేశాను. సో ఎవరు అన్నీ చేసి ఉండరు. ప్రతి చోట కూడా నిధులు ఇచ్చేయడం జరిగింది. సో అలాగే సత్యవేడులో బోర్డు నిధులు ఇచ్చాను.